ఏ తమ్ముడు, ఒక్క మాట అయినా నిలబెట్టుకోగలిగాడా మోడీ గారు? ఒక్క మాట అయినా? ఇన్ని మాటలు చెప్పిపోయాడు. ఇదే మైదానంలో, ఇదే తిరుపతి పట్టణంలో ఇక్కడే నిలబడి ఇంతమందికి వాగ్దానం చేసి వెళ్ళాడే. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా మోడీ గారు? నిజానికి మోడీ గారు చెప్పడమే కాదు, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ఇతర ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి, ఆ యాక్ట్ ప్రకారం ప్రతి దాంట్లో, యాక్టులో ఉన్న ప్రతి అంశము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఒక ప్రత్యేక హోదాయే కాదు, ఆ రోజుల్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న ప్రతిదీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. రాజధాని కట్టడం, అద్భుతమైన రాజధాని కట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. అలాగే దుగ్గిరాజపట్నంలో పోర్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. వైజాగ్ స్పెషల్ రైల్వే జోను ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కే. ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇవే కాదు, ఏపీ రీఆర్గనైజేషన్ లో ఇవి కాకుండా కూడా ఎన్నో పొందుపరిచారు. ప్రతిదీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఇది మనకు ఈరోజు హక్కుగా లభిస్తున్నాయో లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ఇన్ని హక్కులు మనము కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచిన ప్రతి అంశము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఒక్కటంటే ఒక్కటైనా అటు బీజేపీ ప్రభుత్వం అయినా, రాష్ట్రంలో ఉన్న ముందు 5 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా, ఇప్పుడు అధికారంలో ఉన్న జగనన్న గారైనా, ఏ ఒక్కటైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులో భాగమైన ఒక్క అంశానికైనా వీళ్ళు నిలబడ్డారా, వీళ్ళు పూర్తి చేశారా అని అడుగుతున్నా. 10 సంవత్సరాలు అయిపోయింది. ఊహించుకోవడానికి కూడా ఊహకు కూడా అందడం లేదు. అయ్యో 10 సంవత్సరాలు అయిపోయిందే, ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్కటైనా సాధించుకోగలిగామా అంటే ఒక్కటైనా సాధించుకున్నామా? మన కర్మ కాకపోతే ఇటు పాలక పక్షం, అటు అధికార పక్షం అయితేనేమో, ఇటు ప్రతిపక్షం అయితేనేమో రెండు బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యాయి. 2 పార్టీలు కూడా బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తున్నాయి, బానిసలుగా మారాయి. మన హక్కుల్లో ఒక్కదాని కోసం కూడా పోరాటం చేయలేదు. మోడీ గారు ఇదే తిరుపతిలో నిలబడి, పుణ్యక్షేత్రంలో నిలబడి మాటిచ్చాడు. ఆయన మాట మర్చిపోయాడు. ఆయన రామభక్తుణ్ణి అని చెప్పుకుంటాడు కదా మోడీ గారు. 3 నామాల వానికే పంగనామాలు పెట్టాడు కదా మోడీ గారు. ఇదేనా భక్తి? పుణ్యక్షేత్రంలో నిలబడి మీరు మాటిచ్చారు. మీరు మాట తప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాదు, మీకు ఎంతో భక్తి ఉంది అని మీరు నమ్ముకుంటున్న దేవుణ్ణి కూడా మీరు మోసం చేశారంటే మీకు మనస్సాక్షి ఉన్నట్టా లేనట్టా? ఇక మోడీ గారిని కేడి అనగా ఏమనాలి? మోడీయా కేడియా? ప్రధానమంత్రి మోడీయా కేడియా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. ఇక్కడ నిలబడి 3 నామాల వారి సాక్షిగా చెప్పిన మాటలు కూడా పంగనామాలు పెట్టాడటే ఇక కేడీగాక మోడీ ఏమైతాడు? మోసానికి మారు పేరు ఈరోజు మోడీ అంటే మోసం అంటే మోడీ. వాస్తవం కాదా? వాస్తవం కాదా? మోసమే చేశాడు కదా మోడీ గారు. ఏం చేశాడు? మోడీ గారు సమాధానం చెప్పాలి, బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని చెప్పిన వాళ్ళు 10 సంవత్సరాలు అయిపోయినా కూడా
మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మరి దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అని అడుగుతున్నా. పోలవరం కడతాము అని మీరు మాట ఇవ్వలేదా? మరి ఆ పోలవరం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీ ముఖాలు ఎలా చూపించగలుగుతున్నారు అని అడుగుతున్నా. అద్భుతమైన రాజధాని అన్నారే, ఢిల్లీని తలపించే రాజధాని అన్నారే, మరి మోడీ గారు అసలు ఈ రోజు మనకు రాజధాని లేకుండా పోయిందే. చంద్రబాబు గారేమో సింగపూర్ ను చేస్తానన్నారు, అమరావతిని సింగపూర్ ను చేస్తానని 3D సినిమాలు చూపించారు. ఇక జగనన్న గారేమో ఒక్క రాజధాని సరిపోదు, మాకు 3 రాజధానులు కావాలి అన్నాడు. పోనీ మూడిట్లో ఒకటైనా అయిందా? ఈ రోజు మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టుందా? ఒక్క రాజధాని కూడా లేదు అంటే అది సిగ్గుచేటు కదా? పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో, పక్క రాష్ట్రాలన్నీ బాగుపడిపోతున్నాయి. కానీ మనకు మాత్రం ఒక రాజధాని లేదు. అసలు సౌత్ ఇండియాలోనే మెట్రో లేని ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అభివృద్ధి చెందామా? ఒక్క అడుగైనా ముందుకు వేయగలిగామా? మరి మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అసలు ఇదే మైదానంలో మునికోటి అనే ఒక యువకుడు 2015లో మోడీ ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మన రాష్ట్రం ఏమైపోతుంది, మన భవిష్యత్తు ఏమైపోతుంది? యువకుడిగా ఉన్నాడు, ఎంతో భవిష్యత్తు ముందుంది. అయినా కూడా ఆ అబ్బాయి ఇదే మైదానంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కేవలం మోడీ ప్రత్యేక హోదా ఇవ్వడు అని ఆందోళన చెంది. ఈ పాపం ఎవరిది? ఏం సమాధానం చెప్తాడు మోడీ గారు ఆ కుటుంబానికైనా? ఏం సమాధానం చెప్తాడు మోడీ గారు మన రాష్ట్ర యువతకు? అసలు భవిష్యత్తే లేకుండా చేశారే, ఏం సమాధానం చెప్తారు? మోడీ గారు చెప్పిన మాట, తల్లిని చంపి బిడ్డను బ్రతికినిచ్చినట్టుంది కాంగ్రెస్ వైఖరి అని చెప్పిన మోడీ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మరి తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ ని మీరు ఎన్ని సంవత్సరాలుగా చంపుతూనే ఉన్నారో మోడీ గారు సమాధానం చెప్పాలి. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అది ఆంధ్రప్రదేశ్ ని